మన ప్రతి హిందూ దేవాలయానికి దాదాపుగా కొన్ని వందల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రతి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి ఆదాయం చూసుకుంటే మనం ఒక్కసారి మన దేవాలయానికి ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఇక చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 1500 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు ఆదాయం. ఇంకా కేరళ పద్మనాభ స్వామి దేవాలయానికి దాదాపుగా ప్రతి సంవత్సరం 700 కోట్ల నుంచి 800 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక అయోధ్య బాలరామ మందిరానికి ప్రతి సంవత్సరం దాదాపు ఆదాయం ఎంత వస్తుందంటే 700 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక పంజాబ్ లో స్వర్ణ దేవాలయం అని చెప్పేసి ఒక దేవాలయం ఉంటుంది, సిక్కులకు సంబంధించింది. అది సిక్కు మతం కూడా మనకు మన హిందూ ధర్మానికి సంబంధించిన శాఖగానే భావిస్తుంది కాబట్టి ఇక సిక్కు మతానికి సంబంధించినటువంటి ఆ స్వర్ణ మందిరానికి దాదాపుగా 650 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వివాదాస్పదమైన ప్రదేశంలో ఉన్నటువంటి ఆ దేవాలయం కూడా, ఆ దేవాలయం పేరు ఏంటంటే వైష్ణో దేవాలయం అని చెప్పేసి అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆలయానికి దాదాపుగా ప్రతి సంవత్సరం 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. తర్వాత ఒడిశా పూరి జగన్నాథ్ స్వామి వారి యొక్క 400 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక ఢిల్లీ అక్షరధామ్ ఆలయానికి దాదాపుగా 200 నుంచి 250 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం 50 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ మొత్తం లెక్కలు కలిపితే 1600 కోట్లు, 800 కోట్లు, 700 కోట్లు, 650 కోట్లు, 600 కోట్లు, 400 కోట్లు, 250 కోట్లు, 200 కోట్లు మొత్తం కలిపితే లెక్క 5200 కోట్లు వస్తుంది. ఇదంతా ఆదాయం అంటే దేవాలయాల్లో పనిచేసి ఉంటే అక్కడ ఆ సిబ్బందికి ఎంతైతే జీతాలు ఇవ్వడానికి వాడుకోకపోను ఇంత ఆదాయం వస్తుంది. మరి ఇంత ఆదాయం ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి ఆ ఈశ్వరునికి తెలియాలి. ఇక తర్వాత ఈ ప్రభుత్వం మన నుంచి ఆదాయం తీసుకుని మన ధర్మాన్ని కాపాడకుండా ఏం చేస్తుంది అని చెప్పేసి ఆ ప్రభుత్వ పాలకులు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటువంటిది ఖచ్చితంగా స్థాపించబడాలి.